హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బటర్‌ఫ్లై హ్యాంగింగ్స్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ మోడల్ హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి బ్లౌజెస్‌కైనా, డ్రెసెస్‌కైనా, లాంగ్ ఫ్రాక్స్‌కైనా, లెహెంగాస్‌కైనా వేటికైనా కూడా చాలా బావుంటాయండి. ఇప్పుడైతే మనం ఈ హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా మనం బటర్‌ఫ్లైని రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా స్క్వేర్ షేప్‌లో 2 పీసుల్ని కట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ పీసు పొడవు, వెడల్పు వచ్చేసి 5.5 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. అలాగే ఈ పీసు పొడవు, వెడల్పు వచ్చేసి 4 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. అర్థమైంది కదా? మనం బటర్‌ఫ్లైని రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా స్క్వేర్ షేప్‌లో 2 పీసుల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ పీస్‌ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఒక వైపున ఫోల్డింగ్ వస్తుంది, ఇంకొక వైపున ఓపెన్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఈ ఓపెన్స్ వచ్చిన వైపున రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ ఓపెన్స్ వచ్చిన వైపున ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఈ పీస్ని కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ ఓపెన్స్ వచ్చిన వైపున రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ పీస్కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ పీస్కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనకి 2 లేయర్స్ కదా. ఇప్పుడు మనం ఈ కింది వైపునున్న లేయర్ని వదిలేసి ఈ పై వైపునున్న లేయర్కి ఈ విధంగా ఒక కట్ పెట్టుకోవాలి. మరలా చెప్తున్నానండి, మనం ఈ కింది వైపునున్న లేయర్ని వదిలేసి ఈ పై వైపున ఉన్న లేయర్కి ఈ విధంగా ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, మనకి హోల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ హోల్లో నుంచి ఈ కింది వైపునున్న లేయర్ని ఇలా బయటికి తీసుకోవాలి. మనం ఈ కింది వైపునున్న లేయర్ని ఇలా లాగాము అంటే మనకి ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా లాగాము అంటే మనకి క్లాత్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి హోల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ హోల్లో నుంచి స్క్రూ డ్రైవర్ని ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ని ఇలా ఒకసారి సర్దుకోవాలి. ఇలా సర్దుకున్నాము అంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా మనం ఈ పీస్ని కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ క్లాతే కాబట్టి మనం రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని అవసరం లేదండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసేసుకోవాలి.
చూడండి, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ 2 పీసెస్‌ని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా మనకి ఖర్చు కనిపిస్తుంది కదా! ఇప్పుడు మనకి ఈ ఖర్చు వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం ఈ 2 పీసులను కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా మనకి రౌండ్ షేపులు 2 కూడా ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోకూడదండి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ 2 పీసెస్‌కి కూడా మిడిల్‌లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు నీడిల్‌కి ఈ విధంగా 4 పొరలతోటి థ్రెడ్‌ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పెద్ద పీస్‌ని తీసుకొని చూడండి నేను చూపించిన విధంగా ఇక్కడి నుంచి నీడిల్‌తో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా ఈ పీస్‌ని తీసుకొని ఇక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ 2 పీసులను కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత థ్రెడ్‌ని ఇలా టైట్‌గా లాగాలి. ఈ విధంగా టైట్‌గా లాగాము అంటే ఇక్కడ చూసారా మనకి బటర్‌ఫ్లై షేప్ అయితే వచ్చేస్తుందండి. ఇలా టైట్‌గా లాగి ఈ థ్రెడ్‌ని ఈ విధంగా 2 సార్లు చుట్టుకోవాలి. మరలా చెప్తున్నానండి. ఈ థ్రెడ్‌ని ఇలా టైట్‌గా లాగి ఈ విధంగా 2 సార్లు చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని ఇక్కడ ఒక టాకా వేసుకోవాలి. బటర్‌ఫ్లై ఎలా రెడీ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ హ్యాంగింగ్స్‌ని రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా స్క్వేర్ షేప్‌లో 3 పీసుల్ని కట్ చేసుకోవాలి. మనకి ఈ పీసు పొడవు వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. అలాగే 4 ఇంచుల పొడవుతోటి ఈ విధంగా థ్రెడ్స్‌ని కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా! 4 ఇంచుల పొడవుతోటి ఈ విధంగా 3 థ్రెడ్స్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఒక పీస్‌ని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్‌ని తీసుకొని ఈ క్లాత్‌కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్‌లో ఎండింగ్‌లో రఫ్ చేసుకోవాలి. అలాగే ఈ చివరికి వచ్చేసరికి ఇలా ఒక పావించి రివర్స్‌లో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాంగింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా మిగతా రెండింటిని కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ 3 హ్యాంగింగ్స్ని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ 3 హ్యాంగింగ్స్ని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న హ్యాంగింగ్ని ఈ విధంగా కొంచెం కిందికి లాగాలి. చూసారు కదా? ఇలా 1 ఇంచ్ వరకు కిందికి లాగాలి. ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా? మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోకూడదండి. ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. హ్యాంగింగ్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్ని థ్రెడ్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బటర్ఫ్లైని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక టాకా వేసుకోవాలి. ఇలా టాకా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బటర్ఫ్లైకి మధ్యలో ప్లెయిన్గా లేకుండా ఏదైనా బటన్ కానీ లేదంటే పూసలు కానీ స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను స్టోన్ బాల్ని స్టిచ్ చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బటర్ఫ్లై హ్యాంగింగ్స్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. మనం బ్లౌజెస్కైనా, డ్రెస్సెస్కైనా, లాంగ్ ఫ్రాక్స్కైనా, లెహెంగాస్కైనా సరే ఈ విధంగా హ్యాంగింగ్స్ని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.